టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మికుంట మండలం సీతంపేటలో అత్తింట్లో ఆయన ఉరేసుకున్నారు. 5 రోజుల క్రితమే ఆయన భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణం తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మికుంట మండలం సీతంపేటలో అత్తింట్లో ఆయన ఉరివేసుకున్నారు. 5 రోజుల క్రితమే ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. అయితే భార్య మరణం తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. 5 రోజుల క్రితమే ఆయన భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. అయితే ఆమె చనిపోయింది తట్టుకోలేకే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు చెప్తున్నారు. అసలు ఎస్ఐ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఈరోజు కరీంనగర్ జిల్లా ఇటు ఇల్లంతకుంట మండలము సీతంపేట గ్రామం లోపల అత్తగారింటి లోపల ఇటు ఏదైతే ఎస్ఐ ఇటు ఆత్మహత్య చేసుకోవడం అయితే నిజంగా కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రోజుల క్రితమే ఇటు చంద్రశేఖర్ భార్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు నిన్న ఏదైతే ఇటు చనిపోయిన తర్వాత పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కోసము ఇల్లంతకుంట మండలంలోని సీతంపేటకు వెళ్ళినటువంటి చంద్రశేఖర్ అక్కడ చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా కాలంగా కూడా ఇద్దరు అన్యోన్యంగా దంపతులు ఉంటారు. వారిద్దరికి గుర్తుగా 2 పిల్లలు ఉన్నటువంటి నేపథ్యం లోపల వీరంతా కూడా ఇటు చాలా సంతోషంగా జీవిస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు చంద్రశేఖర్ భార్య ఇంట్లో ఇటు గన్నేరు పప్పు సంబంధించినటువంటి తిని ఆత్మహత్య చేసుకోవడంతో అయితే ఇప్పుడు చంద్రశేఖర్ చాలా 2 రోజుల నుంచి కూడా చాలా మనోవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల అక్కడ అంత్యక్రియలకు వెళ్ళినటువంటి నేపథ్యం లోపల చంద్రశేఖర్ పైన ఎవరైతే దివ్య యొక్క బంధువులు కూడా ఇటు చంద్రశేఖర్ కారణంగానే దివ్య మరణించింది అని చెప్పి అక్కడ ఆ రోజు వెంబడించడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల పోలీసులు రక్షణగా ఉండి చంద్రశేఖర్ ను రక్షించారు. ఇప్పుడు చంద్రశేఖర్ నిన్న రాత్రి సమయం లోపల అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమం లోపల పాల్గొనడం కూడా జరిగింది. అయితే తర్వాత ఇటు 5 రోజుల తర్వాత ఇప్పుడు చంద్రశేఖర్ అయితే ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం నిజంగా ఇటు పోలీస్ వర్గాలతో పాటుగా కలకల సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ పిట్టకు పెట్టేటువంటి కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకుంటానని చెప్పి అక్కడ ఉన్న ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి బెడం పెట్టుకొని తర్వాత చాలాసేపటి వరకు కూడా రాకపోవడంతో అయితే ఇటు అనుమానం వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడికి వెళ్ళి చూసేటువంటి సమయం లోపల అప్పటికే చంద్రశేఖర్ ఉరివేసుకొని ఉండడంతో ఉటావుటిన ఇటు జమ్మికుంట హాస్పిటల్ కూడా తరలించడం జరిగినది. ఆ నేపథ్యం లోపల అప్పటికే ఇటు చంద్రశేఖర్ కూడా తమ ప్రాణాలు కోల్పోయాడని చెప్పి తెలవడంతో అయితే ఇప్పుడు ఇటు 4-5 రోజుల వ్యవధి లోపలనే ఇటు మొదట భార్య ఇప్పుడు భర్త ఇద్దరు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం చనిపోవడం అయితే నిజంగా పోలీస్ వర్గాల లోపల ఇటు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ భార్య దివ్య ఇటు చాలా సంతోషంగా ఉన్నటువంటి జంట ఒక్కసారిగా ఈ విధంగా భార్య చనిపోవడంతో అయితే ఆ మనోవేదనకు మనస్తాపానికి గురైన చంద్రశేఖర్ అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తున్నది. ముఖ్యంగా ఇటు 5 రోజుల వ్యవధి లోపలనే భార్య భర్త ఇద్దరు చనిపోవడం అయితే నిజంగా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు మనం. థ్యాంక్ యూ శ్రీనివాస్. కరీంనగర్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. జమ్మికుంట మండలం సీతంపేటలో అత్తగారింట్లో ఆయన ఉరేసుకున్నారు.
5 రోజుల క్రితమే ఆయన భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణం తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. కరీంనగర్లో ఇంటి దగ్గర అత్తింట్లో ఆయన సూసైడ్ చేసుకున్న ఘటనకు సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. అయితే ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులు అలాగే బంధువులు భారీగా కూడా చేరుకున్నారు. ఎంతో అన్యోన్యంగా వీరిద్దరు కూడా తమ జీవితం గడిపేవారు. వీరిద్దరికీ కూడా పిల్లలు ఉన్నారు. అయితే వీరిరువురు కూడా దివ్య మొదట ఆత్మహత్య చేసుకుంది. అయితే 5 రోజులు గడవక ముందే అత్తారింట్లో అతను భార్య చనిపోవడంతో అక్కడ వెళ్ళి ఉన్న క్రమంలో అతను కూడా 5 రోజుల తర్వాత సూసైడ్ చేసుకోవడం అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పాలి. ఇరువురు కూడా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. 5 రోజుల క్రితం ఎస్ఐ భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఎస్ఐ చంద్రశేఖర్ కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.